నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 3వ అదనపు జిల్లా జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ బి శ్రీనివాసరావు గారు, అలాగే న్యాయవాది సుధాకర్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఆస్తుల్ని కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులలో ఆస్తులు అంటే స్థిరాస్తులు, ల్యాండ్ అనేది వాల్యూ ఎట్లుంది, ఏ కాస్ట్స్ ఎలా ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఒక 20-30 ఏళ్ల క్రితంతో చూస్తే ఇప్పుడు జనాభా పెరిగారు, అట్లనే ల్యాండ్ కాస్ట్లు కూడా బాగా పెరిగాయి, ప్రాపర్టీ వాల్యూస్ కూడా బాగా పెరిగాయి. కాబట్టి ఈ ప్రాపర్టీ మీద ఎన్ని డిస్ప్యూట్స్ రావాలో, ఎన్ని కేసులు పడాలో అన్ని కేసులు ఆల్మోస్ట్ ఎవ్రీడే కొన్ని వందల్లో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ప్రాపర్టీ విషయంలో. అందుకే ఏదైనా సరే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనే ముందు, ఒక రెసిడెన్షియల్ ప్లాట్ కొనే ముందు, ఓ రెసిడెన్షియల్ హౌస్ కొనే ముందు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, కాస్రా మన పహానీలను ఉంటాయి, అడంగల్ పహానీలను ఉంటాయి. ఆ అడంగల్ పహానీలో ఇతను ఎవరైతే అమ్ముతున్నారో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెల్ఫ్ అక్వైర్డ్ అంటే సొంతగా కొన్న ప్రాపర్టీనా, తాతల నాటి ఆస్తా. ఒకవేళ తాతల నాటి ఆస్తి అయితే ఈయనకు ఆ విక్రయదారునికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య ఆల్రెడీ పార్టీషన్ అయిందా, ఈయన షేర్కి వచ్చిందా, ఈయన పేరు మీద పట్టా పాస్బుక్ టైటిల్ డీడ్ ఉందా, అండ్ ఒక 10 సంవత్సరాల పహానీలు తీసుకొని చూడాలి. 10 సంవత్సరాల పహానీలో పట్టేదారుగా కానీ పొజెసర్గా కానీ ఆయన పేరే వస్తుందా. అండ్ అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు, ఆ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా చూడాలి. ఈయన మళ్ళీ ఆ సంబంధించిన సర్వే నంబర్, అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే సర్వే నంబర్స్ ఉంటాయి, ఊరి పేరు, సర్వే నంబర్ అవన్నీ ఉంటాయి. ఈ ఊరిలో ఈ సర్వే నంబర్లో ఏమన్నా ఇప్పుడు ఆ భూమికి సంబంధించి ఏమైనా సేల్స్ కానీ క్రయ విక్రయాలు ఏమైనా జరిగాయా, అది ఆయన పేరు మీదనే ఉందా, ఇవన్నీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో తెలుస్తాయి. మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అలాగే రెసిడెన్షియల్ ప్లాట్ అయితే అది రెసిడెన్షియల్ ప్లాట్ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, కొన్నాడా, తాతల నుంచి వచ్చిందా, లేకపోతే అది ఇల్లు అయినా కూడా ఇల్లు అయితే పర్మిషన్ ఉందా, మున్సిపల్ పర్మిషన్ ఉందా, అది ఇంటికి సంబంధించి ఆయన ఆ విక్రయదారు పేరు మీద ఉంటే దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్స్ ఇవన్నీ ఒక 10-15 సంవత్సరాలే వెరిఫై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళది కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి వెళ్ళి కంపల్సరీగా. ఆ పర్టికులర్ హౌస్ నంబర్ ఆ ఏరియాలో దానికి క్రయ విక్రయాలకు సంబంధించి ఒక 25 సంవత్సరాల వరకు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం టైటిల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఆయన ఎక్కడ కొన్న ప్రాపర్టీ అయితే ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, ఆ అమ్మిన అతనికి కరెక్ట్ ప్రాపర్టీ టైటిల్ ఉందా, ఏంటి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దొరుకుతాయి. అవన్నీ చూసుకొని మళ్ళీ ఒక ఎక్స్పీరియన్స్డ్ సివిల్ అడ్వకేట్ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకోవాలి. ఒపీనియన్ తీసుకొని కొనే ముందు ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. ఇట్లా ఫలానా మనిషి ఇతని దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ కొంటున్నాడు, దానికోసం అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయింది, ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే 7 రోజుల లోపల సంబంధిత లాయర్ గారిని కలవగలరు అంటూ ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఇంకోటి సాదా బైనామాల మీద అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఓకే తీసుకోవచ్చు, అది ఎంఆర్ఓ గారి దగ్గర మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇప్పుడున్న చట్టం ప్రకారం. అది నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ లైక్ రెసిడెన్షియల్ ప్లాట్ అయినా రెసిడెన్షియల్ హౌస్ అయినా అది కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సాదా బైనామా మీద లేకపోతే ఉత్త అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద రాసుకుంటే అది చెల్లదు, కంపల్సరీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయి ఉండాలి నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయితే. అండ్ అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీనా లేకపోతే తాతల నాటి ఆస్తులా ఏంటి, ఇవన్నీ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాలి. పేపర్స్ అన్ని పార్టీషన్ అయితే పార్టీషన్ రిజిస్టర్డా, ఒకవేళ అతను చెప్తాడు నాకు ఇది పార్టీషన్లో నాకు వచ్చింది అని చెప్తాడు అమ్మే అతను. పార్టీషన్ అయితే ఎప్పుడు పార్టీషన్ అయింది, దానికి కాగితం రాసుకున్నారా, అది రిజిస్టర్డా కాదా, ఇవన్నీ చూసుకోవాలి. ఊరికే ఓరల్ మాట మీద నమ్మి తర్వాత కొన్నాక అది మళ్ళీ ఎవరన్నా వచ్చి కేసు వేశారు అనుకోండి, కాదు అది అందులో మాకు హక్కు ఉంది అంటూ ఈ కొన్నతను చిక్కుల్లో పడిపోతాడు. ఇవి సంగతి. కాల్ తీసుకున్నా సార్. నాగేశ్వరరావు గారు తూర్పుగోదావరి నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా తాతయ్య గారు అంటే మా ఫాదర్ ఫాదర్ ఒక చిన్న పెళ్ళైన కొత్తలో అనాథలు పెంచారు. ఓకే, అతను అనాథలు పెంచి మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి, వాయిస్ క్లియర్ గా లేదు. ఓకే, మళ్ళీ చెప్పండి.
మా తాతయ్య సెల్ఫ్ ఎక్స్పెక్టెడ్ ప్రాపర్టీ ఒక అనాథ అనుభవిస్తున్నాడు. స్పీకర్ ఆన్ చేశారా అండి? అవునండి. మామూలుగా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, హలో, వినిపిస్తుందండి, చెప్పండి. హలో, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకేనండి. మా తాతయ్య ఒక అనాథను పెంచారండి. ఓకే. తను మా తాతయ్య సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీ అనాథ అనుభవిస్తున్నాడండి. మా తాతయ్య చనిపోయాక మాకు మా ఆస్తి మాకు ఇమ్మనంటే ఇవ్వట్లేదండి. అందుకని మేము పార్టీషన్ సూట్ వేసామండి తన మీద. ఓకే. రీసెంట్ గా 2023లో ప్రిలిమినరీ డిగ్రీ పాస్ అయిందండి మాకు ఫేవర్ గా. సో ఇప్పుడు ఫైనల్ డిగ్రీలో నడుస్తుంది. ఫైనల్ డిగ్రీ ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కాబట్టి మా పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. మా నాన్నమ్మ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవాలి, వాళ్ళు షేర్ అనేసి అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చుకోవచ్చండి ఎవరికైనా సరే. ఓకే. ఇప్పుడు అనాథని పెంచుకున్నారు అంటున్నారు కదా, ఏ వయసు నుంచి పెంచుకుంటున్నారండి? ఒక 6 years నుంచి పెంచారండి. ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ ఒక 70. అంటే దత్తత కార్యక్రమం ఏమన్నా జరిగిందా? ఒక 7 years నుంచి పెంచారు. అంటే ఒక 60 ఏళ్ళు పెంచారండి సుమారు. 60 ఏళ్ళు? అవునండి, 60 ఏళ్ళు పెంచారండి. దత్తత తీసుకోలేదు. దత్తత తీసుకోలేదు. అనుభవిస్తున్నారండి ఆయన. ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందండి? ప్రాపర్టీ మా తాతయ్య పేరు మీదే ఉన్నదండి. మా సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీ అండి. మా ఫాదర్ తాతయ్య. ఓకే. మీ తాతయ్య గారికి ఎంతమంది పిల్లలండి? మీ తాతయ్య గారికి ఎంతమంది పిల్లలు? మా తాతయ్య గారికి మా ఫాదర్, మా బాబాయ్, మా మేనత్త, అలాగే మా నానమ్మ. ఓకే. అంటే మా నానమ్మకి ఒక షేర్ వచ్చింది కాబట్టి, మా తాతయ్య లేరు కాబట్టి మా నానమ్మకి ఒక షేర్. సో తన షేర్ ని హక్కు విడుదల దస్తావేజు రాస్తానంటున్నారండి. కుదురుతుందండి ఇప్పుడు ఫైనల్ డిగ్రీలో? ఓకే జడ్జ్ గారు చూడండి, కోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉందన్నారు మీరు కదా. కోర్టులో కేసు పెండింగ్ ఉండగా, ఫైనల్ డిగ్రీ పెండింగ్ ఉండగా ప్రొసీడింగ్స్, అక్కడ మీకు ఎవరిది వాళ్లకు షేర్ అలాట్ అయ్యి కోర్టు సేల్ డీడ్స్ ఎన్గ్రాస్ చేసే వరకు అట్లా కోర్టు మీరు ఏది చేయడానికి లేదు, ఎవరు కూడా ఏది చేయడానికి లేదు, చేసినా చెల్లదు. అండ్ ఇంకోటి, మీ తాతయ్య గారు ఆయన ఎవరినో పెంచుకున్నారని అన్నారు కదా, ఆయన మీ తాతయ్య గారు చదివించారా ఏమన్నా? చదివించారు సార్. అయితే ఆయన స్కూల్ రికార్డ్స్ లో మీ తాతయ్య గారి పేరు ఏమైనా తండ్రి పేరు మీ తాతగారి పేరు అట్లా ఏమైనా రావడం కానీ, అట్లా ఆయన పర్సనల్ ఐడి ప్రూఫ్ లో సన్ ఆఫ్ అని మీ తాతయ్య పేరు రావడం ఏమైనా జరిగిందా ఎక్కడన్నా? ఎక్కడ ఒక చోట సన్ ఆఫ్ అని వచ్చింది కానీ అది ఇంకా జడ్జిమెంట్ ప్రిలిమినరీ డిగ్రీ పాస్ అయింది సార్. అది ఇంకా అదే కోర్టులో పెండింగ్ ఉన్న వాటి గురించి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టులో ఏదైనా కేసు పెండింగ్ ఉంటే వాటికి సంబంధించి ఎట్లాంటి లావాదేవీలు జరపొద్దు, జరిపినా చెల్లవండి. మరి పెద్ద వయసు వాళ్ళు ఫైనల్ డిగ్రీ వరకు ఆగలేరు కదా సార్. అది మనం ఏం చేయలేమండి. ఇంకోటి, కోర్టులో పెండింగ్ ఉన్న వాటిని మమ్మల్ని అడిగితే మేమేం చెప్పలేము. కోర్టులో పెండింగ్ ఉన్న వాటి గురించి కోర్టులో ఆ జడ్జి గారే చెప్పాలి తప్ప. అండ్ కోర్టులో ఒకసారి మీరు కోర్టుకు వెళ్లారు, కోర్టులో ఒక ప్రిలిమినరీ డిగ్రీ వచ్చింది, ఫైనల్ డిగ్రీ పాస్ అయ్యే వరకు మీరు ఏం చేసినా మళ్ళీ వాళ్ళు వేరే థర్డ్ పార్టీస్ వచ్చి ఆబ్జెక్షన్ చేస్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అట్లా మరి కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి మధుసూదన్ గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఏం లేదు మేడం, మా తాతగారి సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీ మేడం, ఒక ప్లాట్, ఓపెన్ ప్లాట్. ఓకే. దాన్ని మా నాన్నగారికి ఆయన వాటాకు వస్తే ఆయన పేరు మీద ఉంటే మా నాన్నగారు అన్నదమ్ములు మా నాన్నమ్మ గారు అందరు కలిసి గిఫ్ట్ చేసారండి. గిఫ్ట్ 2011లో గిఫ్ట్ చేసి మా నాన్నగారు పర్మిషన్ తీసుకొని దాంట్లో ఇల్లు కట్టిండు, ప్లస్ ట్యాక్స్ కడుతుండు, మున్సిపల్ ట్యాక్స్ కడుతుండు, ప్లస్ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని కడుతుండు. ఆయన ఆధ్వర్యంలో ఉంది. ఈ గిఫ్ట్ ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం అయితే ఒప్పంద పత్రం రాసుకున్నాము, మేము ఇంతమంది ఉన్నాము, మేము అందరం కలిసి చేస్తున్నాం అని చెప్పి ఒప్పంద పత్రం రాసుకున్నామని. అదే ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమని తెలుసుకున్నాం. ఓకే లాయర్ గారు, అది రిజిస్ట్రేషన్ ప్రాపర్ రిజిస్టర్ చేసుకున్నాను, గిఫ్ట్ లేకపోతే అది నోటరీ చేసుకున్నాను. ఒప్పందం అన్నారు కదా, అది ఒప్పంద పత్రం రాసుకున్నాం. అది రిజిస్ట్రేషన్ కాదు సార్, మా అందరి సమక్షం లోపల రాసుకున్నాం, అందరి సంతకాలు. ఇప్పుడు గిఫ్ట్ డీట్ అయితే ఉందన్నారో అది మీ నాన్న పేరు మీద ఉందా లేకపోతే ఎవరి పేరు మీద ఉందండి? మా నాన్న పేరు మీద, మా తాతగారి పేరు మీద. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు మా నాన్నమ్మ అందరు కలిసి మా నాన్నగారికి ఇచ్చేసి. ఓకే, అట్లాంటి వాటికి ఏం ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే అందరూ ఆల్రెడీ ఒప్పందం చేశారు కాబట్టి దాని గురించి ఏం ఆలోచించే పని కూడా ఉండదు, ఏం కాదండి. మేము అన్నదమ్ములము, మా నాన్నగారికి మా నాన్నగారు ఒక 5 మంది, వాళ్ళందరూ అన్నదమ్ములం కూడా ఒప్పంద పత్రం రాస్తున్నాము. ఏం కాదు, ఏం కాదు. మా ఆధ్వర్యం లోపలనే ఉన్నది. కరెంట్ బిల్ కడుతున్నాం, వాటర్ బిల్ కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం,
ఇల్లు కట్టినాం అంత మేము ఏం ప్రాబ్లం లేదా, ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లం ఏమి కాదండి, ఫ్యూచర్ లో ప్రాబ్లం అయినా కూడా ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు అంత ఒప్పందం చేశారు, ప్లస్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. ఏమన్నాడంటే సార్ లీగల్ ఎయిడ్ తీసుకుని ఉండే లీగల్ ఎయిడ్ తీసుకోలేని ఒప్పంద పత్రం రాసుకోమంటే కొంచెం ప్రాబ్లం ఏమైనా అంటుంది ఏమన్నారు సార్ అట్లా అందుకు. ఆ గిఫ్ట్ డీడ్ అనేది మీ తాత ఉన్నప్పుడే కదా చేసుకున్నారు మీరు. సరే చేసినా కూడా ఇప్పుడు వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసి అందరు ఒప్పంద పత్రం రాసుకున్నారు కదా, దానివల్ల ఏం ప్రాబ్లం ఏం కాదండి, లీగల్ ప్రాబ్లం ఏం కాదు. నమస్తే. మరి కాల్ తీసుకుందండి వైజాగ్ నుంచి ఈశ్వరరావు గారు. హలో ఈశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదేనండి మాకు 1900 డీ ఫారం భూమి అండి మాది వైజాగ్ లో. ఓకే. అది 1963 నుంచి శిస్తకాయతలు ఉన్నాయి మేడం గారు. 82 దాకా, తర్వాత ఎన్టీ రామారావు గవర్నమెంట్ 82లో తీసుకుంది. మాకు అడంగంలో ఒకటే ఉంది మేడం గారు, అడంగంలో శిస్తకాయతలు. తర్వాత అలా గవర్నమెంట్ పెడుతున్నాము ఏదో ఒక విధంగా, మాకు ఇలాగా పొజిషన్ ఆర్డర్ ఇవ్వండి, లేకపోతే పట్టా ఇవ్వండి, లేకపోతే పాస్బుక్ ఇవ్వండి అని పెడుతున్నాము. గవర్నమెంట్ ఏంటంటే ఆ తర్వాత ఆ లెవెల్ వచ్చి ఈ భూమి మేము లేఅవుట్ వేసుకున్నాం. ఆ తోట అండి మామిడి జీడి ఉంది, ఇది లేఅవుట్ ఇది మాది అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళి గవర్నమెంట్ ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ చేసామండి ఇంతకు ముందు. ఆ సర్వేరాలు వేసుకుంటే ఎంఆర్ఓ గారు వచ్చి రాయిలు అన్ని తీసి పారించారు. అన్ని తీసి పారించారు, ఇది డీ ఫారం భూమి, ఇది మీరు ఎవరు కూడా దీని మీద ఏమీ కూడా చేయకూడదని చెప్పి. ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ మీదకి వెళ్ళి స్టేటస్ తో తెచ్చుకున్నారు మేడం గారు. ఇప్పుడు ఏటన్నది మాకు తెలియట్లేదు. మన ఆన్లైన్ లో కూడా మేము పెట్టాము, మరి అప్పుడు కూడా ఏమి అవ్వట్లేదు మాకు. పట్టా గానీ పాస్బుక్లు గానీ ఏటి కూడా అవ్వట్లేదు. దీనికి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి మేడం గారు. చూడండి, మీరు డీ ఫారం పట్టా అన్నారు కదా, ఆ డీ ఫారం పట్టా ఒరిజినల్ మీ దగ్గర ఉందా? పట్టా లేదు సార్, అడంగలో ఉంది. సాధారణంగా ఒక పట్టా ఫామ్ ఇస్తారు, డీ ఫారం పట్టా అంటే ఒక పట్టా ఇస్తారు, ఆ పట్టా ఫార్మ్ ఉండాలి కంపల్సరీగా. అదే సార్, అది లేదు. అది లేకపోతే 1963లో ఇచ్చేస్తారు. అడంగల్ పహానీలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? అప్పటి వరకు ఉన్నాయి కదా, తర్వాత ఇవ్వలేదా? కాదండి, శిస్తు తీసేసారు కానీ పహానీలు అయితే ఇస్తున్నారు కదా, అదే అడంగల్స్. అడంగల్ మీరు ఎన్నేళ్ళకి తీసుకున్నారు? అడంగల్ మీరు ఎన్నేళ్ళు తీసుకున్నారు? ఎన్నేళ్ళది ఉంది? ఎన్నేళ్ళది? అడంగల్ 2013 ఒక్కటే ఇచ్చారు. పోనీ మీకు కనీసం అడంగల్ పట్టా పాస్బుక్ అని ఇచ్చిరా? ఒక్క సంవత్సరం అడంగల్ పహాణి మీద ఏమన్నా చేయడం అంటే, పోనీ కబ్జాలో ఎవరున్నారు? చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇట్లా కాదు, మీ సంబంధిత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా మాకు అప్పుడు డీ ఫారం పట్టా ఇచ్చారు, కానీ డీ ఫారం పట్టా మా దగ్గర ఇప్పుడు మిస్ప్లేస్ అయింది, ఒక పహాణి మాత్రం ఉంది, అందులో మా పేరుంది, కానీ అది మాకు అదేమంటారు ఇప్పటివరకు డీ ఫారం పట్టా ఇవ్వలేదు, అది దొరకలేదు కాబట్టి మాకు డూప్లికేట్ ఇవ్వండి అని చెప్పి అట్లా పెట్టండి వెళ్ళి కలెక్టర్ గారికి. డూప్లికేట్ డీ ఫామ్ పట్టా ఇవ్వండి అంటూ. అంటే ఎవరి పేరు మీద ఇచ్చారు అది ఇప్పుడు యాక్చువల్ గా? ఉన్నారా మీ నాన్నగారు ఇప్పుడు? ఆయన చనిపోయి ఎన్నేళ్ళు అయింది? మరి అప్పుడు ఆయన చనిపోగానే ఇమ్మీడియట్ గా మీరు అంతా సంబంధిత ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి కానీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కానీ అప్లికేషన్ పెట్టుకున్నారా? మా తండ్రి గారి పేరు మీద డీ పట్టా ఉండే, ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మేము వారసులం, మాకు ఇవ్వండి అని మీరు ఏమైనా అర్జీ పెట్టుకున్నారా? పెట్టుకున్నారా పెట్టుకోలేదా చెప్పండి? పెట్టుకున్నారా? అవన్నీ కాగితాలు మీ దగ్గర ఉన్నాయా, పేపర్స్? అట్లయితే కష్టం అండి. అట్లా పేపర్స్ ఏం పెట్టకుండా ఒక్క అడంగల్ పహాణి మీద, అందులో మీ నాన్నగారు కూడా లేరు ఇప్పుడు, మీ తండ్రి గారు కూడా లేనప్పుడు ఇప్పుడు మీరు ఇన్నేళ్ల తర్వాత మీరు వెళ్ళి ఇవ్వమంటే. అండ్ ఇంకోటి, డీ ఫారం పట్టాల మీద ఎప్పుడు బౌండరీస్ ఉండవండి, ఎప్పుడు హద్దుబందులు ఉండవు. వాళ్ళకు ఓన్లీ ఎంత ఎక్స్టెండ్ ఉందనేదే ఇస్తారు, వెళ్ళి అక్కడ కబ్జా తీసుకోమంటారు. అట్లా కబ్జా ఇచ్చినది ఒక ప్రొసీడింగ్స్ ఉంటుంది, ఆ ప్రొసీడింగ్స్ కూడా అవేం లేవు కాబట్టి మీ దగ్గర. ఆ భూమి కూడా ఎక్కడుందో మీకు తెలియదు కాబట్టి. తెలుసా? అంటే మీరు ఇప్పుడు కబ్జా యాక్చువల్ గా అక్కడ ఏమైనా చేస్తున్నారా భూమిలో మీరు?
కడుతున్నా ప్రతి సంవత్సరం అలాగే మేమే కడతాం. అయితే మీరు ఇక ఎక్కువ మీరు కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోవాలి. ఇదంతా మాకు తెలియదు కాబట్టి మేము ఇవన్నీ మాకు సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరు లేక మేము పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది సంగతి తండ్రి గారికి ఉండే మాకు కూడా ఇవ్వండి అని ఒక అర్జీ పెట్టుకొని చూడండి. కలెక్టర్ గారు ఒక నెల లోపల ఏమన్నా యాక్షన్ తీసుకోకుంటే అప్పుడు మీరు హైకోర్టులో వెళ్ళి రిట్ వేసుకోవాలి. సంబంధిత హైకోర్టులో రిట్ వేసుకోవాలి మీరు అప్పుడు. సార్ ఇప్పుడు మరి స్టేటస్ తో తెచ్చుకున్నారు కదా, అదేమైనా ఏంటండి అవతల పార్టీ వాళ్ళ అవలం మేము ఇది లేవని స్టేటస్ తో తెచ్చుకున్నారు కదా, వాళ్ళకి తెలిసేదండి. ఇప్పుడు స్టాటస్ కో తెచ్చుకుంటే మీరు పొజిషన్ మీద స్టాటస్ కో తెచ్చుకున్నారండి. మీకు డీ ఫారం కావాలన్నా మీ పేరు మీద పట్టా కావాలన్నా ఇది రెవెన్యూ అధికారులే చేస్తారు. సివిల్ కోర్టులు చేయవు ఇట్లాంటివి. రెవెన్యూ అధికారులకే ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే చేయాలి. వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే హైకోర్టుకి వెళ్ళి రిట్ వేసి ఏదైనా డైరెక్షన్ తెచ్చుకోవాలి. అట్లా. అలాగే సార్. అయితే సార్ మన ఆన్లైన్ లో పెట్టాను సార్. ఆన్లైన్ లో పెట్టినప్పుడు మా పేర్ల మీద నా సర్వే నెంబర్ తో పాటు ఇచ్చారు, కానీ ఇది మీకు గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలు పాస్బుక్ ఇవ్వన్నారు. ఇస్తారు, అట్లుండదు. ఇస్తారు. డీ ఫారం పట్టా కూడా డీ ఫారం పట్టా అని ఒకటి ఉంటుంది. ఆ డీ ఫారం పట్టా తీసుకోవాలి. మరో కాల్ తీసుకుందాం అండి. కడప నుంచి రాజు గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. సభ్యులకు కూడా ధన్యవాదాలండి. అది యాక్చువల్ గా మాది ఒక స్థలం ఉందండి. ఆ స్థలము రోడ్డుకు ఒక 30 feet ఉంటది, లోపలికి ఒక 150 feet ఉంటుందండి. ఈ 30 feet లో ఫస్ట్ ఒక 50 feet ఒక 6 feet వదిలేసి రోడ్డుకి మిగిలినదంతా అమ్మేశారు. అంటే ఒక 24 by ఒక 50 అమ్మేశారు అనమాట. మా ఫాదర్ వాళ్ళే. అది మా మదర్ నుంచి మాకు గిఫ్ట్ డీడ్ గా వచ్చింది. నాకు మా మదర్ వాళ్ళు 50 members ఉంటారు, వాళ్ళ నుంచి నాకు గిఫ్ట్ డీడ్ గా వచ్చింది. ఈ ఫండ్ అనేది అంటే 6 feet by 50 ఉంటుంది కదండి, అది నా పేరు మీదనే ఉంది. అది పక్కన వాళ్లకు ఒక్క కిటికీ మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని వాళ్ళు నీట్ గా డాక్యుమెంట్ లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు వెనకల నాది మిగతా 100 feet by 30 ఉంది, దానికి 6 feet దారి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మేము అమ్మిన వాళ్ళు ఈ 6 feet ని కింద వాటర్ పైప్, డ్రైనేజ్ పైపులు అవి ఇవి వేసేస్తారు. పక్కన మేము కిటికీ మాత్రం పెట్టుకోవాలని చెప్తే వాళ్ళు సుమారు ఒక 2 షటర్స్ వేసేసారు. అక్కడ ఒక పైన మెట్లు దారి కూడా అక్కడి నుంచే పెట్టుకున్నారు. అది కాకుండా పైన కూడా ఒక దానిపైన అంటే ఫస్ట్ ఫ్లోర్ లో దాని మీద ఆక్యుపై చేసేసారు అన్నమాట. ఒక 5 feet దాకా ఆక్యుపై చేశారు. ఇప్పుడు అంటే నేను బెంగళూరులో ఉంటాను, అందువల్ల ఇది ఇవన్నీ చూసుకోలేకపోయాను. ఇప్పుడు ఏమన్నా మేము చేయడానికి వస్తుందా? మేము ఫస్ట్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నా, లేకుంటే డైరెక్ట్ గా కోర్టులో అవాయిడ్ చేయాలా? ఇది అయ్యి ఒక 10 ఏళ్ళు అయిపోయిందండి. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏంటంటే, మీరు ఫస్ట్ ఒకటి జిహెచ్ఎం, మీకు అక్కడ మున్సిపాలిటీ ఉంటుంది కదండి, అక్కడ మున్సిపాలిటీలో ఫొటోస్ తో పాటు ప్రూఫ్స్ తో పాటు కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ ఏంటంటే, అక్కడ లోకల్ యూత్ ఉంటారో వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళందరికీ కంప్లైంట్ ఇస్తూ చూడండి, వెయిట్ చేయండి. ఒక 1 week 10 days 1 month వరకు వెయిట్ చేయండి. అందరికీ ఇస్తూ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ వాళ్ళందరికీ ఇవ్వండి. ఇన్ కేసు వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే జిహెచ్ఎం మన మున్సిపల్ డిపార్ట్మెంట్ మీద హైకోర్టులో డైరెక్షన్ తీసుకోండి. రేట్ ఏమనంటే, ఇట్లా మేము ఇన్ని రోజులైన కంప్లైంట్ ఇచ్చినాము, బట్ వాళ్ళు మా భూమి ఇట్లా కబ్జా చెప్పినప్పుడు యాక్షన్ తీసుకుంటారని చెప్పి మీరు హైకోర్టులో ఒక డైరెక్షన్ తీసుకుంటే, హైకోర్టు వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాళ్ళకి తీసేయమని చెప్తారు. తీయని పరిస్థితిలో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేస్తారండి. అది సార్ ఈయన దృష్టికి వచ్చి ఎన్నేళ్ళు అయింది విషయం కనుక్కోండి. ఈయన దృష్టికి వచ్చి 10 ఏళ్ళు అయింది అంటుంది. 10 ఏళ్ళు అవుతుంది అంటారు. ఈయన దృష్టికి ఎప్పుడు వచ్చింది? మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది సార్? అది నాకు ఫస్ట్ నుంచి తెలుసు, కానీ చాలా స్ట్రాంగ్ అన్నమాట. అందువల్ల నేను వాళ్ళకు చెప్పలేకపోయాను అప్పుడు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే, మీరు తెలిసి 10 ఏళ్ళు అవుతుంది అన్నారు కాబట్టి ఇప్పుడు దానికి లిమిటేషన్ కూడా ఒకటి వస్తుందండి. మనకి ఏది చేసినా కూడా సివిల్ డిస్ప్యూట్ లో మీరు అయినా కూడా ఒకవేళ అవకాశం ఉంటే మీరు ఏంటంటే ఒకసారి మున్సిపల్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇవ్వండి. సో వాళ్ళు అకార్డింగ్లీ చెప్తారు మీకు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం టైం కూడా అయిపోయింది కదా. లిమిటేషన్ మాకు ప్రతి దాంట్లో ఒకటి లిమిటేషన్ అంటూ ఒకటి ఉంటుంది. సో దాటిపోయింది కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు దాన్ని బట్టి చెప్తారు, మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు. మరో కాల్ తీసుకుందాం అండి. నిజామాబాద్ నుంచి రాజారాం గారు. హలో. నమస్తే మేడం.
నమస్తే అండి, చెప్పండి. ఏం చేస్తాం, మాది నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం సార్. మా దోస్తుకు ఆయనకు వాళ్ళ అమ్మ నాన్నకు 2 భార్యలు. ఎవరికండి? మా చుట్టం బంధు, మా దగ్గర బంధువు అయిన వ్యక్తికి వాళ్ళ నాన్నకు 2 భార్యలు. వాళ్ళ అమ్మ జీవించున్నది, వాళ్ళ చిన్నమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న చనిపోయిండు. అయితే కొంత 2 ఇళ్ళు ఉంటే వాళ్ళ చిన్నమ్మ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు మీద జంపు చేపించుకుంది. వాళ్ళ చిన్నమ్మ జంపు చేసుకొని చనిపోయింది. వాళ్ళ అమ్మ పేరు మీద మున్సిపాలిటీలో ఇల్లు ఉన్నది. ఓకే. మళ్ళీ ఒక 350 గజాల స్థలం ఉంటే అదేం చేసిందంటే వాళ్ళ అమ్మను మానసిక 30 ఏళ్ల నుంచి బయటకు వెళ్ళలేదు. వాళ్ళ అమ్మని జైలు తీసుకపోయి రిపీటీ చేసుకుని చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నమ్మ కొడుకు ఏం చేసి అతను చేయించుకొని నిజామాబాద్ లో ఉంటారు, సిటీలో ఉంటారు. దాని మీద అది ఏంటంటే అమ్మకానికి ప్రయత్నిస్తే మూక మీద మేము నమ్మ దుడ్డట్లు అమ్ముతావు, నిద్ర ఇద్దరు అమ్మాలంగా చేస్తామని చేసుకుంటా అంటే లేదు నీకేం హక్కున్నది, ఇది ఎప్పుడో నేను మాకు ఇచ్చేసిండ్రు అంటే మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టుకు వెళ్తే ఇక ఇప్పుడు మొన్ననే ఒక కోర్టు 2 హాజరు అయినాయి. వాళ్ళ లాయర్ మా లాయర్ ఏం చేసిందో మాట్లాడుకుంటానే నేను పిలిపించి ఏం చేసిందంటే ఇచ్చేసింది. గ్రీప్ డీడ్ కదా మీకు ఏం హక్కుంటది. మా లాయర్ కూడా వాళ్ళ సైడ్ అయిపోయి వాళ్ళ సైడ్ అయిపోయాడు. ఇప్పుడు మేము ఇంకా మేమైతే బార్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేస్తాం సార్, ఇది కరెక్ట్ కాదు. మరి ఎందుకు మా మీద మున్సిపాలిటీలో ఇల్లు ఉన్నది ఎట్లా ఆమె మీద జంప్ అంటే మున్సిపాలిటీలో 2 సార్లు ప్రజావానికి పోయినాము. కలెక్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ డీడ్ ఉన్నదమ్మంటే ఏం లేదు. మరి ఏం లేకుంటే ఇది మా అత్తమ్మ తెచ్చుకున్నది, నాకేం తెలియదు, అట్లా తెచ్చుకున్నది. మళ్ళీ ఇప్పుడు కోర్టు పోయి మళ్ళీ నోటీసులు వచ్చింది దాన్ని. దీని మీద మాకు ఏమన్నా ఇతను చూసుకోవాలన్నా న్యాయం కలుగుతుందా? చిన్నమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది, ఆమె జీవించున్నది అమ్మ. ఇప్పుడు ఆల్రెడీ కేసు కోర్టులో పెండింగ్ ఉంది కదండి. 2 నెలలు అవుతుంది సార్. అంటే అదే కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి మీరు కోర్టులోనే ప్రొసీడ్, మీరు ఏమైతే మాకు చెప్పాలనుకుంటారో కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు వాళ్ళే నిర్ణయిస్తారు. అది ఇప్పుడు అది పెండింగ్ ఉండగా మేము చెప్పడానికి ఏముండదు. ఇప్పుడు లాయర్ కూడా కొంచెం వన్ సైడ్ అయిపోయింది సార్, వన్ సైడ్ అయిపోయింది. సరే, అట్లా అన్నప్పుడు ఏంటంటే మీరు లాయర్ని మార్చుకోండి. లాయర్ని మార్చుకోవచ్చు. లాయర్ ద్వారా ఎన్ఓసి తీసుకొని వేరే లాయర్ని పెట్టుకొని మీరు కేసు వాదించవచ్చు. అంతేగాని ఇప్పుడు కంప్లైంట్ కాదు, కానీ మీరు వేరే లాయర్ని మార్చుకోండి. మార్చుకోవచ్చండి. ఎన్ఓసి తీసుకొని అది కోర్టులో పిటిషన్ పెట్టుకోవచ్చు వేరే లాయర్ ద్వారా. అంతే అంతే. ఈ లాయర్ బదులు వేరే లాయర్ ఉంటాడు రికార్డ్ లో. ఓకే. సివిల్ కేసుల్లో లిమిటేషన్ పీరియడ్ ఎంత వరకు ఉంటుందండి? సాధారణంగా చూడండి, ఏ కేసైనా ఇప్పుడు మనీ రికవరీ సూట్ కానీ లేకపోతే డిక్లరేటరీ సూట్ కానీ పార్టిషన్ సూట్ కానీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిమాండ్ 3 years లోపల వేయాలి. సో ఏవైనా కేసెస్ 3 ఏళ్ల లోపల వేయాలి. అదే సూట్ ఫర్ పొజిషన్ అయితే 12 ఏళ్ల వరకు ఉంటుంది లిమిటేషన్ పీరియడ్. సాధారణంగా లిమిటేషన్ అనేది ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు వచ్చి చేస్తే అంటే ఇంతకాలం వై హీ డిడ్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్. ఎప్పుడైనా అది అంటారు కదా, దెబ్బ దాకగానే కట్టు కట్టుకోవాలి, దెబ్బ దాకి పుండు ముదిరినాక కట్టు కట్టుకున్నా ఏం లాభం లేదు అంటారు కదా. అట్లా ఇదేంటంటే ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది, ఒక సామెత, దాన్ని ఆధారం చేసుకొనే ఈ లిమిటేషన్ చట్టం చేయడం జరిగింది. ఏంటంటే లా హెల్ప్స్ ఓన్లీ దోస్ పీపుల్ who are vigilant over their rights but not those who sleeps over their rights. ఇది సంగతి. సో అట్లా టైంకు తొందరగా రియాక్ట్ అవ్వకుండా ఎప్పుడో నిమ్మకు నీరెత్తినట్టుండి తర్వాత ఎప్పుడో వచ్చేసి కోర్టు టైం వృధా చేయకుండా ఉండడానికి ఈ చట్టం చేయబడింది. ఈ లా ఆఫ్ ఇది ఒక టెక్నికల్ యాక్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఇది ఒక ప్రొసీజరల్ లా. ఇది కూడా లా ఆఫ్ లిమిటేషన్ అనేది లా ఆఫ్ లిమిటేషన్ 1963. ఓకే. అలాగే ఫోర్జరీ కానీ చీటింగ్ కానీ జరిగినప్పుడు ఇలాంటివి సివిల్ కి సంబంధించిన విషయాల్లో దానికి లిమిటేషన్ కూడా ఏమన్నా ఉంటుందండి? మన దృష్టికి వచ్చిన అంటే అది ఎట్లుంటుందంటే మనం ఎక్కడో ఉంటాం. ఇప్పుడు ఇంతకుముందు ఒక కేసులో ఆయన అన్నాడు బెంగళూరులో ఉంటానని. ఆయన ఎక్కడో ఉంటాడు, అబ్రాడ్ లో ఉంటాడు. ఆయనకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది, తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళైనా తప్పుతో పట్టిస్తారు, ఏం కరెక్టే తెలియదు. ఆయన ఎప్పుడో ఇండియాకి వచ్చో లేకపోతే సొంతూరుకు వచ్చో చూసినప్పుడు ఆయన దృష్టికి వచ్చింది అనుకోండి ఇదంతా. ఇవన్నీ ప్రూఫ్స్, నేను ఇక్కడ ఉండను అనే విషయం, వేరే దగ్గర ఉంటాననే విషయాలు ప్రూఫ్స్ పెడుతూ ఇప్పుడే మొన్న వచ్చినప్పుడే నా దృష్టికి వచ్చింది అని చెప్పి ఆ దృష్టికి వచ్చిన ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. డేట్ ఆఫ్ నాలెడ్జ్ 3 years. ఓకే, అట్లా. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. గద్వాల్ నుంచి రాములు గారు. హలో. హలో సార్. అమ్మా రాములు గారు చెప్పండి. మాది
ఒక 2 సంవత్సరాలు అవుతుంది, 1 సంవత్సరం అవుతుందమ్మా. భూమి కొలతకు వచ్చి ఇంతవరకు మా తాత మా నాయన గారు కానుంటూ మాదే భూమి. అయితే ఇప్పుడు ఆయన వేరే ఆయన తీసుకున్నాడు. రాములు గారు చెప్పండమ్మా. కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా అమ్మా, మా తాత గారి మా నాన్న గారు మా తాత కొన్నాడు సార్ మేడం పొలాన్ని. ఓకే. అప్పట్లో ఇప్పుడు వేరే ఆయన వచ్చి సగం పక్కన చేను కొని మీ చేతిలో వస్తుంది సగం చేను చెప్పని మా చేతిలోకి రాళ్ళు వాసినాడు. ఓకే. అందుకు మేము ఏం చేస్తే సరిపోతుంది. వేరే ఆయన వచ్చేసి మీ స్థలంలో ఇందులో సగం మాది అని చెప్పేసి రాళ్లు పాతేశారు, అంతేనా అండి? అంతేనండి. ఓకే, లాయర్ గారు. దీంట్లో మీరు కోర్టుకు వెళ్ళేసి అక్కడ ఏదైతే ప్రాపర్టీ ఉంది కదండి అక్కడ కన్సర్న్ కోర్టుకు వెళ్ళేసి ఆ లాయర్ పట్టుకొని మీరు ఏంటంటే కోర్టులో ఇంజక్షన్ డిక్లరేషన్ చేసుకుంటే మీకు సరిపోతుందండి. ఇంజక్షన్ ఏంటంటే అతను మీ భూమిలో రాకుండా ఉండడానికి, తర్వాత డిక్లరేషన్ అంటే మీ ప్రాపర్టీ మీది అని చెప్పుకోవడానికి, ఇంత హద్దులో చెప్పుకోవడానికి కోర్టులో డిక్లరేషన్ తీసుకోవచ్చండి. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వమండి, వస్తున్నాడని పోలీస్ కంప్లైంట్. వాళ్ళు వచ్చి మీ ఏరియాకి వచ్చిన అనుకోండి, ఇట్లానే మీరున్నప్పుడు ఇట్లా భయభ్రాంతులు చేస్తే మీరు అక్కడ పోలీసు వాళ్ళకి 100 డయల్ కొట్టేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు చెదరగొడతారు. తర్వాత మీరు సివిల్ సూట్స్ కూడా వేసుకోవచ్చండి. మరో కాల్ తీసుకున్నాం. హైదరాబాద్ నుంచి విజయ్ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు విజయశాంతి మేడం. ఓకే అండి. నేను మా నాన్నగారు చనిపోయారండి 2020లో. ఓకే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాపర్టీస్ ఉన్నాయండి కోటిపల్లి గ్రామంలో. అయితే అది ఏం చేశారంటే, నేను ఎంఆర్ఓ గారికి నాన్నగారు ఆస్తులు ఎలాంటి నా అనుమతి లేకుండా బదిలీ చేయొద్దు అనేది నా అమ్మగారి పేరు మీద అయ్యని నేను అర్జీ పెట్టుకున్నానండి హైదరాబాద్ నుంచి. ఆయన నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారండి. ఇది కంప్లైంట్ పంపించిన సంవత్సరానికి ఎంఆర్ఓ గారు ఫోర్జరీ, నా సంతకాన్ని అన్నయ్యలు ఇద్దరు ఫోర్జరీ చేసేసి డాక్యుమెంట్స్ అన్ని చీట్ చేశారండి అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర. ఓకే. ఈ విషయం తెలిసి మేము మళ్ళీ కంప్లైంట్ పెట్టామండి. ఎటువంటి ఎలాగా మార్చారు, మాకు ఇవన్నీ సీసీ కాపీస్ ఇవ్వండి అంటే ఆయన మాకు మళ్ళీ పోస్ట్ ద్వారా పంపించారండి. అవన్నీ పట్టుకుని మేము పోలీస్ స్టేషన్, అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్తే ఆయన స్వీకరించలేదండి ఆ కంప్లైంట్ ని, పక్కదారి పట్టించారు. మళ్ళీ మేము ఎస్పీ గారి ఆఫీస్ కి అయ్యి వెళ్ళి ఇస్తే ఆయన తీసుకుని ఇది మళ్ళీ అక్కడే లోకల్ పోలీస్ స్టేషన్ పంపించి కంప్లైంట్ ఫైల్ చేయండి, ఇది తెలుస్తుంది కదా అమ్మాయి అన్ని డాక్యుమెంట్స్ ద్వారా వచ్చింది, ఎందుకు మీరు పక్కదారి పట్టిస్తున్నారు, అమ్మాయికి ఎందుకు న్యాయం చేపించట్లేదు అనేసి సార్ చెప్పారండి. అప్పుడు ఆయన మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇచ్చారండి 10 days బ్యాక్. నేను 3 years నుంచి కంప్లైంట్ ఇస్తుంటే 3 years ఒక 10 days బ్యాక్ అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇచ్చారు. మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ నుంచి చుట్టూ తిరుగుతున్నా ఆయన మమ్మల్ని ఎందుకు మాకు కంప్లైంట్ యాక్సెప్ట్ చేయకుండా మా మీద నిర్లక్ష్యం వహిస్తూ మమ్మల్ని బాధ పెడుతూ నైట్ అర్ధరాత్రి వరకు. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు ఏంటి కంప్లైంట్ తీసుకోవట్లేదని, అంతే కదా? అయితే ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి లాస్ట్ ఒక 10 days బ్యాక్. ఇది డెవలప్మెంట్ ఏమి ఉండట్లేదు మేడం, వాళ్ళ నుంచి మాకు ఏం రివ్యూ కూడా రావట్లేదు. చూడండి, ఇప్పుడు మీ బ్రదర్స్ మీద ఏదో ఫార్జరీ చేశారన్నారు కదా, అవును. ఫార్జరీ అంటే ఏంటి? మీరు ఏదన్నా వాళ్లకు రిలీజ్ చేసినట్టు రాశారా, లేకపోతే రిలింక్విష్ చేసినట్ట, గిఫ్ట్ మీ మధ్య పార్టీషన్ అయినట్ట, ఏం రాశారు వాళ్ళు? నోటరీ ఒకటి వాళ్ళు అటెస్ట్ చేసి ఇచ్చారు సార్, అందులో నా సిగ్నేచర్ ని ఏంటిది అంటే ఏముంది అందులో? ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? ఆ నోటరీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? అందులో ఉన్న ఆస్తులన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళు అటాచ్ చేసి అమ్మగారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నారండి. అచ్చా, అయితే ఇప్పుడు అంటే రిజిస్టర్ అయ్యాయి అవన్నీ? అవును సార్. అయితే ఇప్పుడు మీ అమ్మగారు మీ సైడ్ ఉన్నారా వాళ్ళ సైడ్ ఉన్నారా? అటు సైడ్ వాళ్ళ దగ్గరే ఉంటున్నారు సార్. మేము హైదరాబాద్. అండ్ ఇంకోటి, మీ నాన్నగారికి కొన్నారా అవి, లేకపోతే అవి వారసత్వంగా వచ్చాయా మీ నాన్నగారికి? అందులో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ 1-2 నాన్నగారు ఉంటే మిగిలినవన్నీ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అండి. అమ్మగారి పేరు మీద మారినాక మళ్ళీ వాళ్ళు అన్నయ్యలు ఇద్దరు వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళిద్దరు పేరు మీద కూడా. ఇదంతా ఎప్పుడు జరిగింది? నాన్నగారు 2020లో చనిపోయారండి. చనిపోయిన 2 నెలలకి మేము కంప్లైంట్ పెట్టామండి ఎంఆర్ఓ గారికి పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా. అది అక్నాలెడ్జ్మెంట్ వచ్చాక అది కాదు, మీ అమ్మగారి పేరు మీదకి మార్చుకొని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మింది, ఇదంతా ఎప్పుడు జరిగింది? 2 years బ్యాక్ సార్. అయితే మీరు అవన్నీ సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నారా, వాళ్ళు అమ్మిన సేల్ డీడ్స్ అవన్నీ? కొన్ని తీసుకున్నాం సార్. మీరు అన్ని ఎంఆర్ఓ గారు ఇచ్చారు సార్, అవి తీసుకెళ్లి మీరు కంప్లైంట్ పెట్టుకోండి. కంప్లైంట్ కాదమ్మా, కంప్లైంట్ కాదు. ప్రతి
డాక్యుమెంట్ని మీరు సర్టిఫైడ్ కాపీ తీసుకొని మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి అవన్నీ నేను కూడా ఒక వారసురాలని, నాకు కూడా హక్కు ఉంది, నా సంతకం కాదు, వాళ్ళు ఫ్రాడ్ అండ్ ఫార్జరీ చేసి మా అన్నయ్యలు ఇచ్చేశారు కాబట్టి ఈ అమ్మకం చెల్లదు అంటూ మీరు డిక్లరేషన్ అండ్ పార్టిషన్ రెండు అడగాలి. సివిల్ సూట్ వేయాలి. క్రిమినల్ కంప్లైంట్ తో మీకేం కాదు. సివిల్ కోర్టులోనే అంటే ఈ ప్రాపర్టీస్ లేవు సార్, అందులోని వేయాలి. ప్రాపర్టీస్ వేసామండి, నాన్నగారి పేరు మీద ఏముంటాయి నాకు తెలిసి చేశానండి. ఈ ఎంఆర్ఓ గారి ఆఫీస్ లో వేరే ప్రాపర్టీస్ ఇందులో కొన్ని అటాచ్ చేస్తూ డాక్యుమెంట్స్ చీట్ చేసి నా సిగ్నేచర్ వాళ్ళు ఫార్జరీ చేశారు. అది కూడా అవి కూడా చెల్లదు అంటూ మీరు సివిల్ కోర్టులో ఒక డిక్లరేషన్ దావా వేసుకోవాలి ఆ ప్రాపర్టీస్ సంబంధించి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి హక్కులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.